నా జీవితంలో ఆత్మీయంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఏ సమస్య అయినా కావచ్చు, ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం దేవుని వాక్యమే. ఆ వాక్యాన్ని మనం ధ్యానిస్తే, ఆ వాక్యానుసారంగా మనం జీవిస్తే బండ మీద కట్టబడినటువంటి ఇల్లును పోలి ఉంటాం. నా తండ్రి చెప్పిన ప్రకారము 7వ అధ్యాయము 14-15 వచ్చిన మత్తయి సువార్తలో యేసయ్య చెప్పాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు బండ మీద తన ఇల్లు కట్టిన వాడిని పోలి ఉన్నాడు. వర్షం వచ్చింది, వరద వచ్చింది, గాలి తుఫాన్ వచ్చింది. వర్షం పైనుంచి వస్తుంది, గాలి నలుదిక్కులా వస్తుంది, వరద పునాదులను తాగుతుంది. అంటే అర్థం తెలుసా? నీ ఆధ్యాత్మిక జీవితంలో నీ చుట్టూ నిన్ను పడగొట్టేటటువంటి గాలులు వచ్చిన, నీ పునాదులనే లేపేసేటటువంటి వరదలు వచ్చిన, నిన్ను ముంచెత్తేటటువంటి సమస్యలు వచ్చినా, క్రీస్తు అనే బండ పైన, క్రీస్తు అనే వాక్యం పైన నీ జీవితాన్ని కట్టుకున్నట్లయితే ఏ శ్రమ కానీ, ఏ కష్టం కానీ, ఏ పోరాటం కానీ, ఏ ఆర్థిక ఇబ్బంది కానీ, ఏ అనారోగ్యం కానీ ఏది కూడా నిన్ను కదపలేదో అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సో వాక్యమే నీకు నాకు ఆధారం కనుక తప్పక ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి.